వెలగపూడి వృద్ధురాలి హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సెప్టెంబర్ 5న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సురేష్ గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో వృద్ధురాలి హత్య జరిగింది. ఈ హత్య కేసులో తుళ్లూరు పోలీసులు గత నెలలో పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ను మంగళగిరి కోర్టు అనుమతించింది. దీంతో నందిగం సురేష్ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం సురేష్కు 14 రోజుల రిమాండ్ విధించింది. రైట్, మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాయి శంకర్, సురేష్ మీద ఇప్పుడు 2 కేసులు ఉంటూ కనపడుతుంది. రెండో కేసు ఏదైతే వృద్ధురాలి హత్య కేసు ఉందో అందులో సురేష్ పాత్ర ఏంటి? ఏ సెక్షన్ల కింద ఇతను కేసు నమోదైంది ఇతని మీద? చక్రి తుళ్లూరు పరిధిలోని వెలగపూడిలో సెప్టెంబర్ 5 అంటే గతంలో జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఘర్షణలు జరగడం జరిగింది. ఈ ఘర్షణల నేపథ్యంలో రాళ్ల దాడిలో మరియమ్మ అనేటటువంటి ఒక మహిళ అప్పుడు చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి చనిపోయిన బాధితులకు సంబంధించినటువంటి అంశంలో కేసులు ఏమి నమోదైనటువంటి పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో నందిగామ సురేష్ ప్రధాన నిందితుడిగా కూడా పోలీసులు భావించడం జరిగింది. ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి అంశంలో రిమాండ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తామంటూ కూడా మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ని వేయడం జరిగింది. పీటీ వారెంట్ను కూడా కోర్టు అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రోజు పీటీ వారెంట్కి సంబంధించినటువంటి అంశం పైన విచారణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఆయనకి 14 రోజులు రిమాండ్ను విధించడం జరిగింది. ప్రస్తుతానికైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కేసులో బెయిల్ రావడం జరిగింది. ఆ కేసు తర్వాత ప్రస్తుతం ఈ పీటీ వారెంట్ వేసినటువంటి మహిళా హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో 14 రోజులు రిమాండ్ విధించడంతో మళ్ళీ గుంటూరు జిల్లా జైలుకు ఆయన తరలించే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు 2020లో తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో జరిగినటువంటి కేసు. అప్పుడు నుంచి కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే నందిగాం సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసు అక్కడ దాడి జరగడానికి కానీ ఆ రోజు ఆమె చనిపోవడానికి కానీ మొత్తం కారణం కూడా నందిగాం సురేష్ అనేది పోలీసులు చెప్తున్నారు. ఇదే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఈ పీటీ వారెంట్ యాక్సెప్ట్ చేయడం, విచారణ చేపట్టడం, మొత్తానికైతే ఆయనకి రిమాండ్ అయితే విధించడం జరిగింది. చక్రి. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్.